ఇదిగోండి, ఇది నేను ఊరి నుండి తీసుకొచ్చిన తోటకూర అనమాట. చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు. ఇక్కడ తోటకూర నాకు అస్సలు నచ్చదు. ఇక్కడ అంటే హైదరాబాద్లో మేము ఉంటాం కాబట్టి ఆ తోటకూర అస్సలు నచ్చదు అనమాట నాకు. అందుకే సామాన్యంగా చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. మరి ఇంకా తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. హెల్త్ చాలా చాలా మంచిది కాబట్టి ఎక్కువ మంది తోటకూర తినమంటూ ఉంటారు కాబట్టి నేను ఊరు వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏదో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా తినాలి కాబట్టి ఏదో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇలాంటి దొరకడం చాలా తక్కువ, మాకు ఇక్కడ దొరకదు అనమాట. ఊర్లో అయితే ఇలాంటిదే దొరుకుతుంది, వేరే తోటకూర దొరకదు. చూడండి అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద కాడలతోటి, చక్కగా పెద్ద పెద్ద ఆకులతోటి. ఇంకా ఇంత లావు కాడ వస్తుందండో. ఇది ఇంకా పెద్దగా ఉంచేస్తే ఇంకా లావు కాడ వస్తుంది. దాంట్లో చక్కగా మసాలా కూర, ఉల్లికారం కూర, అలాగే ఇంకా ఇదేంటిది ఆవు పెట్టిన కూర, అట్లా అన్నీ చేసుకోవచ్చండి. శనగపిండి కూర అట్లా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ అనమాట. దీంతో ఇప్పుడు మన ఇంట్లో చేసుకునే వంట, దీంతో ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా నాకే తెలీదు. నేనేమి ఆలోచించుకోలేదు ఇంకా ఎలా చేయాలి ఏంటనేది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒక 4 సార్లు కడిగేశానండి నీటిలో. మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిట్కా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఆకుకూరలు కట్ చేసిన తర్వాత కడిగే కంటే కూడా కట్ చేయకుండా ఇలా ముందు కడిగేసేసుకుని తర్వాత కట్ చేసుకోండి. అప్పుడే మనకి దీంట్లో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఓకేనా? నాకు తెలిసింది మీకు చెప్పా, తర్వాత మీ ఇష్టం. అంతే. నేనైతే ఇలాగే కడిగేసుకుని తర్వాత కట్ చేసుకుంటాను. ఇదండి, శుభ్రంగా దీన్ని చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి కూడా చూపిస్తారండి. ఇది కూడా నేను ఊరి నుంచి వస్తే మామూలుగా ఉండదు, ఏదో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాం. అక్కడవన్నీ కూరగాయలు అంటే చాలా పిచ్చి అనమాట మాకు. ఎంతైనా మేము కూడా ఊరి వాళ్ళమే కదండి, ఆ అభిమానం ఉంటుంది కదా. అందుకని అలా తెచ్చుకుంటూ ఉంటాం. ఇదిగోండి, మెట్ట వంకాయలు, అక్కడి నుంచి తీసుకొచ్చిన మెట్ట వంకాయలు, కరివేపాకు, ఇదనమాట. ఇంకా మామూలు వంకాయలు కూడా తీసుకొచ్చానండి. గోడపల్లి వంకాయలు అంటారు. ఆ వంకాయలు కూడా ఇలా వేస్తే అలా మగ్గిపోతాయి అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రెండింటితోటి చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. నా బుర్ర ఎలా తోస్తే అలా చేసేస్తాను. ఆ టైంకి ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను. ఇదిగోండి, ముందుగా మనం ఏం చేయాలంటే ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని ఈ వంకాయలకి ఏం చేస్తామంటే దీంతో ఇలా 4 పక్కల హోల్స్ పెట్టేసుకోవాలి. 4 పక్కల అంటే ఒక 2-3 హోల్స్ అయినా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన ఆయిల్ అప్లై చేసి ఈ పైన ఎంత ఆయిల్ రాసేసి స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట. ఇలా 2-3 చోట్ల హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కాలేటప్పుడు పేలుతుందనమాట. అందుకని అలా పేలకుండా ఉండాలి అంటే కనుక ఇలా హోల్స్ పెట్టుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. అంటే బిగినర్స్కి చాలా చాలా ఉపయోగం ఇలాంటి టిప్స్ అన్నీ కూడాను. దీనికి ఆయిల్ అప్లై చేసేసి స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకుంటాను. బ్రష్ ఉంటే ఇలా రాసుకొని, చేతితోనైనా సరే కొంచెం ఆయిల్ ఇలా రాసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. నేను అలా పెట్టేసుకుంటాను. తర్వాత ఈ తోటకూరను శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి. ఈ తోటకూరని మంచిగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇదిగోండి, ఆయిల్ పూసేసాను. ఇదేమో జారిపోతుంది, ఇది మీద ఉండట్లేదు. ఇది ఇలా పెట్టేసుకుని చక్కగా కాల్చుకోవాలి. ఇది ఫ్లేమ్ తగ్గించుకుని కాల్చుకోండి. లోపల నుంచి చక్కగా ఉడికినట్టు అవ్వాలన్నమాట. ఇలా సరే, నేను రెండింటి మీద పెట్టేశానండి. ఇదిగోండి, ఫ్లేమ్ తగ్గించి రెండింటి మీద పెట్టుకోండి. చక్కగా వెనకటి రోజుల్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే కనుక పొయ్యిలో కాల్చేవాళ్ళండి. ఇంకా ఆ పొయ్యిలో కాల్చిన రోజులు వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే కుంపట్లో కాల్చేదండి. అసలు ఎంత బాగా రుచిగా ఉంటాయి తెలుసా. కుంపట్లో కాల్చిన, పొయ్యిలో కాల్చిన వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఇప్పుడు అలాంటివన్నీ లేవు కాబట్టి ఇలా కాల్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, వంకాయలు అయితే కాలిపోయినాయి. చూస్తారు కదా, ఇట్లాగా చక్కగా కాల్చుకోవాలి. కాలేటప్పుడు కాస్త బూడిద పడుతుందండి. ఎందుకంటే ఇది మాడిపోయినట్టు ఏదో అయిపోతుంది కదా, బూడిదలా వచ్చేస్తుంది కదా. కాలిన తర్వాత ఈ స్టవ్ అంతా కొంచెం పాడైనట్టు అవుతుంది. మరి తర్వాత క్లీన్ చేసుకోవాలి, తప్పదు. ఇదిగోండి, తోటకూర ఇలాగ కట్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఇది మాడిపోతుందని దీన్ని ఇలా కలుపుతున్నాను. సరే, పనిలో పనిగా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ఎలా కాల్చుకోవాలి అనేది ఇలా చూపిస్తున్నాను అనమాట. అందరికీ తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇంకో ప్లేట్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే కనుక మీరు దీన్ని వంకాయని నీటిలో ఇలా ముంచేసి పక్కన పెట్టుకుని ఇలా వెంటనే వలిచేసుకోవచ్చు. అంత శ్రమ ఎందుకండి. దీన్ని శుభ్రంగా తీసుకెళ్ళి కాసేపు రెస్ట్ ఇచ్చామే అనుకోండి, పైన తొక్కంతా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఇప్పుడు వేడిగా ఉంది కదా,
ఇలా కొంచెం ఒక ప్లేట్లో పెట్టి ఒక ప్లేట్ మూత పెడితే మీకు తొక్క సులభంగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను అదే పని చేస్తాను. ఇదిగోండి, ఇలాగా మనం మూత పెట్టేసుకున్న వంకాయలు చూసారా, ఇప్పుడు ఈజీగా ఇలా పొట్టు ఊడొచ్చేస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే సరిపోతుందండి. మూత పెట్టేస్తే ఆవిరంతా దీనికి పడుతుంది కదా, దానివల్ల మీకు చక్కగా పొట్టంతా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకుని ఒకవేళ ఇంకా నల్లగా ఉందనుకోండి, ఒక్కసారి తడి చేతితోటి ఇట్లా తుడిచేసుకోండి. నీళ్ళు తడి చేసుకుని మొత్తం వంకాయని ఇలా తుడిచేసుకుంటే మొత్తం ఆ నలుపు అనేది పోతూ ఉంటుందన్నమాట. ఇలా ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్తో ఉండాలనుకుంటే కనుక ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనంతా ఇలా తీసేసి పెడతాను, మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ వంకాయలన్నీ నేను ఇలాగా పైన పొట్టు తీసేసుకున్నాను. అయితే దీన్ని మీరు ఇలా విప్పుకుని చూసుకోండి, పురుగులు లేకుండా చూసుకోండి. పురుగులు ఉన్నవైతే మనం తినం కదా, పడేస్తాం. కాబట్టి పురుగులు సామాన్యంగా ఉండవు ఈ వంకాయలకి. సో ఇలా విప్పేసుకుని పురుగులు చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి, సరేనా? ఆ తర్వాత ఇంకేం చేయాలో చెప్తాను. ఇది కూడా ఇక్కడ చింతపండు శుభ్రంగా ఒకసారి కడిగేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఇలా నానబెట్టుకుంటే నానుతుంది అనమాట. పులుసు గుజ్జు బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తారండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేద్దాం. ఆవాలు డ్యాన్స్ చేయాలి. ఆవాలు డ్యాన్స్ చేస్తే కొంచెం దూరంగా ఉండండి. డ్యాన్స్ చేసేటప్పుడు మీద పడతాయి, అంటే మనం అంటే లవ్ అనమాట వాటికి. కాబట్టి మన అంటి పెట్టుకుని ఉండాలి అనుకుంటుంది అనమాట. సో మీద పడింది అనుకోండి, తోలు ఊడిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇలాగా చిట్టపట్టలు ఆడుతుంది కదా. తర్వాత కొంచెం శనగపప్పు, ఇలా కొంచెం శనగపప్పు ఇలాగ వేయించుకున్న తర్వాత మినపప్పు వేద్దాం. మినపప్పు కొంచెం వేగాలి, అంటే ఈ పోపు అంతా వేగాలండి. ఇలా వేయించుకుందాం. ఇదిగోండి, పోపు చక్కగా బంగారు రంగులో వచ్చేసింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసేయండి, కొంచెం 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఇలా వేపిన తర్వాత ఇంకా పోపు మాడిపోకుండా ఉల్లిపాయలు వేసేసేయండి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెక్కలు కచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వాసన రుచి కూడా బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఉల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు, వెల్లుల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు మొహమాటం లేకుండా స్కిప్ చేసేసేయండి, సరేనా? కావాలనుకున్న వాళ్ళు ఇలా ఇప్పుడు టైంలో వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేద్దాం. ఉప్పు కొద్దిగానే వేసుకోండి, ముందే ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆకుకూరకి ఉప్పు ఎక్కువ పట్టదనమాట. సో అందుకని కొంచెం వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు ఇలా వేగనిద్దాం. ఇది 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక అల్లం తురిమైనా సరే వేసుకోవచ్చు, ముక్కలుగా అయినా సరే వేసుకోవచ్చు. అలా వేసేసుకోండి అల్లం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి, కానీ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ తోటకూర అయితేనే రుచి బాగుంటుంది, మిగిలిన తోటకూర సంగతి నాకు తెలీదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఇగోండి, మనం కడిగేసుకుని తరిగేసుకుని పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసేద్దాం చక్కగా. ఇవన్నీ మనం మొత్తం వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపెట్టుకున్నాం. ఇంత కూరలా కనిపిస్తుంది, కానీ ఈ ఆకుకూర అంతా అడిగిపోతే ఎంత కూర అవ్వదు, కొంచెమే అవుతుంది. అండ్ ఆకుకూర కొంచెం ఎక్కువ తింటేనే మంచిది ఫ్రెండ్స్. ఎంతైనా అన్నం తక్కువ కూర ఎక్కువ తింటే మంచిదన్నమాట.
ఇదిగోండి ఇలాగా చూసారా, ఇప్పటికే కొంచెం అణిగిపోయింది కూర అంతాను. మొత్తం కలిపేసేసుకుని మూత పెట్టేసుకున్నామే అనుకోండి, ఇలా పడిందంతా తీసి ఇందులో పడేసుకోండి. ఇదంతా క్లీన్ చేసుకున్నదే కాబట్టి ఏం పర్వాలేదు. నేనైతే ఇలాగే వేసుకుంటాను. ఉప్పు పసుపు అన్నీ వేసేసాం ఇందులో మనం. ఇప్పుడు కాసేపు మూత పెడదాం ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒకసారి కూర మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత ఆయిల్ అంతా లేదు, నీళ్ళు మిగిలిపోయింది మొత్తం అంతాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్, ఉడకాలి కదా. నేను హైలో పెట్టేసి అందుకే కొంచెం అడగంటుంది. కొద్దిగా ఆయిల్ అయితే వేస్తానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది కానీలేండి ఇవాళ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, మీ కారానికి తగినంత చూసుకుని వేసుకోండి, మీ రుచికి సరిపడా అన్నమాట. చాలు, మేము ఎక్కువ కారం తినాం కాబట్టి ఈ కారంతో సరిపెడుతున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అనేది కారం ఉండవు. ఇలా వేసుకుని ఇలా కలిపేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే ఒక 2-3 నిమిషాల్లో మగ్గిపోతుంది. కాడతో సహితంగా ఉడికిపోతుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చేద్దామో చెప్తాను. ఇదిగోండి ఇదంతా కూడా నేను ఇలా తీసుకుని పెట్టుకున్నాను. వంకాయ, అలాగే చింతపండు. ఈ చింతపండు నానబెట్టాం కదా, ఇది శుభ్రంగా పులుసు తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇక నీళ్ళలాగే ఉంటుంది, మరి చిక్కగా అవసరం లేదు. ఇలాగా మొత్తం తుక్కంతా వచ్చేసేటట్టుగా పిండుకోవాలన్నమాట. దాంట్లో సారం అంతా పిండేయాలండి. అది ఇప్పుడు దీన్ని నేనైతే చేతితోటే ఇలా అంటాను. మరి మీరు ఏం చేస్తారో అలా చేసుకోండి. చేయి పెట్టను అనుకున్న వాళ్ళు మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎలా చేసుకుంటారో, గరిటతోటి ఇలా అంటారో మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చేయి పెట్టందే నాకు పని అవ్వదు. మా అమ్మమ్మ నాకు ఇలాగే నేర్పించారు కాబట్టి నేను ఇలాగే చేస్తాను. నా చెయ్యి మంచిదే, శుభ్రంగా కడుక్కుని చెయ్యి అనమాట. ఇదిగోండి ఇది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా ఊడ్చేసి అందులో వేసేసుకుని దీంట్లో ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేయాలి. చూసారా, దీంట్లో ఇలా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉందండి, అదేం చేయాలో చెప్తాను. చేయి కడుక్కుని వస్తా. మనం మూత తీసి చూద్దాం. ఎక్కువసేపు అలాగే వదిలేస్తే మాడిపోతుంది కదా, మళ్ళా మాడిపోకుండా ఒకసారి కలుపుకుంటే బెటర్. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూద్దాం, ఇది కాడని చూపిస్తాను, ఉడికిందో లేదో. ఉడకపోతే మళ్ళీ ఉడికించుకోవడమే కొంచెంసేపు. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. మంచిగా ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి మూత పెట్టేసి ఇలాగే ఒక 5 నిమిషాలు వదిలేస్తే తర్వాత డిష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం పులుసు సంగతి చూద్దాం. ఇదిగోండి పచ్చి పులుసు కోసం స్టవ్ వెలిగించుకుని ఇలాగా ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం పోపు వేసుకోవాలి. ఇందులోని పోపు పెద్దగా ఏం లేదండి,
చాలా సింపుల్ పోపు అనమాట ఇది. చూసారా, ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 కలుపుకున్నవి నేను పెట్టుకుంటాను. ఆ పోపుని ఇందులో కొంచెం వేసుకుని వేయించుకుందాం. దీంట్లో ఇక మినపప్పు, శనగపప్పు అలాంటివి ఏమీ వేయను. నేను పెట్టే పోపు ఇదే. ఇలా పోపు మాడిపోకుండా చక్కగా వేయించుకుంటే సరిపోతుంది. ఆవాలు కూడా చిటపట్లాడుతున్నాయి కాబట్టి మనం దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చండి, అది మరోసారి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఉల్లిపాయ వేస్తే చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేద్దామండి. ఇదిగోండి, దీంట్లోకి సరిపడా మొత్తం ఉప్పు వేసేసుకోవాలన్నమాట. ఆ పులుసులోకి దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే ఇదిగోండి, ఇది చిల్లీ ఫ్లేక్స్ అనమాట. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పొడికారం ఉంటే పొడికారం వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు వేయించుకుని శుభ్రంగా నలిపేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. నేను చిల్లీ ఫ్లేక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అది వేసాను. మీ కారానికి సరిపడా వేసుకోండి. ఇలా ఒకసారి చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. మరి ఉల్లిపాయలు ఏం బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. అలా కరకర ఉంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం క్రంచీగా ఉంటున్నప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా అయిపోయింది కదా, వేగిపోయింది కాబట్టి ముక్కను స్టవ్ ఆపేసుకుందాం. వేగిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం అండి. ఈ మాత్రం బెల్లమైనా వేసుకుంటాను. దీనికి ఈ పులుసుకి చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు తగినట్టుగా చూసుకుని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోకపోతే బాగుండదు. సో తర్వాత మీ ఇష్టం, మీ రుచి తగ్గట్టుగా మీరు చేసుకోండి. విధానం నేను చూపిస్తాను, నా విధానం చూపిస్తున్నాను. నా విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలాగే ట్రై చేయండి, అద్దరిపోతుంది అనమాట. సో బెల్లాలు తీపిలు అవి తినము అనుకునేవాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేసుకోండి. మరి అప్పుడు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. తీపి లేకుండా మేము చేసుకోము, ఇట్లనే చేసుకుంటాం. ఇక్కడ అప్పుడు అసలైంది మీకు చెప్పలేదండి. ఇన్ని చేసిన తర్వాత అసలైంది లేకపోతే ఇంకా పచ్చి పులుసు చేసి కూడా వేస్ట్ అనమాట నా దృష్టిలో. మరి మీ దృష్టిలో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నా దృష్టిలో చేసి కూడా వేస్టే. అసలైంది ఇదండి. ఇది లేకపోతే పచ్చి పులుసుకి రుచే ఉండదు. సో ఇంగువ, నా ఫేవరెట్ ఇంగువ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీన్ని మొత్తం ఈ పులుసులో వేసేద్దాం. చూసారా, ఇలా కింద పడుతుంది. ఇలా పడకుండా వేసుకుంటాం. నేను నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇలా కింద పడింది. అయినా పర్లేదు, నేను తీసుకుని వేసుకుంటాను. ఇదంతా క్లీన్ చేసిందని చెప్పానుగా. ఇదిగోండి, మొత్తం దీంట్లో అంతా ఊడ్చేసి ఇందులో వేసేసుకుంటాను. ఇదిగోండి, మొత్తం అంతా కూడా నేను ఈ ఉల్లిపాయలను ఊడ్చేసి ఇందులో వేసేసాను, పోపు అంతాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేనేం చేస్తానో చూపిస్తాను. ఇదిగో ఇలా చేతితో కలిపిస్తానండి నేను. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చూసారా, బెల్లం కరిగిపోతే మొత్తం ఉప్పు, పులుపు, కారం అంతా కూడా సమంగా పట్టుకుని సూపర్గా ఉంటుందన్నమాట. ఈ పచ్చి పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి. అసలు మెట్ట వంకాయలతో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వంకాయల పలుపు ఎక్కువగా ఉంటుందండి, సామాన్యంగా పుచ్చేమి ఉండదు. చాలా చాలా బాగుంటుందన్నమాట. కూర కూడా బాగుంటుంది. అండ్ ఈ కాల్చిన చేసుకున్న దానికైతే ఎక్సలెంట్ అనమాట. ఇదిగోండి, మొత్తం కలిపేసాను. చూసారా, వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. పులుసు బెల్లం వేసిన వంకాయ పచ్చడి. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో నేను ఇంకింగు వేసాను కాబట్టి దీంట్లో కొత్తిమీర ఏం వేయను. ఇది అయితే ఇప్పుడు మనం ఈ కూర కూడా దీంట్లోని డిష్ అవుట్ చేసేసుకున్నా. ఒకసారి చేయి కడిగేసుకుని ఇవన్నీ రెండు పక్కన పెట్టి చూపిస్తాను. సర్లేండి, ఇలాగే చూపించేస్తాను. చూసేయండి ఎందుకు వచ్చింది, మళ్ళీ చేయి కడుక్కోవడం టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, నచ్చిందా మీకు? ఇంతకీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. తోటకూర కూర, అలాగే మెట్ట వంకాయ పచ్చి పులుసు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి, సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానే. ఈ రెండు కూడా ఊరు నుంచి తెచ్చిన కూరగాయలు అనమాట. వంకాయ ఊరు నుంచి తెచ్చిందే, అండ్ తోటకూర కూడా మా ఊరు నుంచి తెచ్చిందే.
అందుకే టేస్ట్ అద్దిరిపోయిందనమాట. ఉంటానే, బాయ్. సర్వేజనా సుఖినో భవంతు.